తమిళనాడులో బీఆర్ఎస్ నేత హరీష్ రావు చేసిన పూజలపై స్పష్టత ఇవ్వాలని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ డిమాండ్ చేశారు. పక్క రాష్ట్రంలో హరీష్ రావు చేసిన పూజలు, సందర్శించిన ఆలయాలు క్షుద్ర పూజలకు ప్రసిద్ధి చెందినవని, అందుకే తమకు అనుమానాలు ఉన్నాయన్నారు. తెలంగాణలో ఎల్నినో పరిస్థితులు, ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉన్న సమయంలో ఇలాంటి పూజలు చేయడం శ్రేయస్కరం కాదని, ఈ విషయమై ఆయన స్పష్టత ఇవ్వకుండా లీగల్ నోటీసులు పంపడం సరికాదన్నారు. నోటీసులకు సమాధానం ఇస్తామని స్పష్టం చేశారు. కాగా ఎస్ఐఆర్ ప్రక్రియ వల్లే నామినేటెడ్ పదవుల భర్తీ ఆలస్యమవుతుందని, త్వరలోనే పదవులను భర్తీ చేస్తామన్నారు. ఇక హరీష్ రావుకు ధైర్యం ఉంటే క్షుద్ర పూజలు చేయలేదంటూ అఘోరా కాళీ అమ్మవారిపై ప్రమాణం చేసి చెప్పాలని మండలిలో ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ సవాల్ విసిరారు. హరీష్ పై చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. గత ఏడాది శివమొగ్గకు హరీష్ వెళ్లినప్పుడు పోలీస్ అధికారిగా చెప్పుకున్నట్లు తమకు సమాచారం ఉందని వెల్లడించారు. హరీష్ రావు రెండోసారి క్షుద్ర పూజలకు సిద్దమవుతున్నాడన్న సమాచారంతోనే ఈ విషయాలను బయటపెట్టామని పేర్కొన్నారు. హరీష్ ను కల్వకుంట్ల కుటుంబం పక్కన పెట్టిందని, ఆ విషయం ఆయనకు కూడా తెలుసన్నారు. ఇక మరోవైపు తెలంగాణ జల ప్రయోజనాలకు గండి కొట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్ర స్థాయిలో కుట్ర పన్నుతుందని హరీష్ రావు ఆరోపించారు. హైదరాబాద్ వేదికగా ఈ నెల 18న గోదావరి నది యాజమాన్య బోర్డు సమావేశం జరగనుందని, దీనికోసం ఏపీ సిద్దం చేసిన ఎజెండా ప్రకారం తెలంగాణలోని 7 ప్రాజెక్టులను రద్దు చేసేందుకు కుట్ర చేస్తున్నట్లు అర్థమవుతుందని పేర్కొన్నారు. ఎజెండా వచ్చి ఇన్ని రోజులవుతున్నా తెలంగాణ ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని విమర్శించారు. జీఆర్ఎంబీ సమావేశం కేవలం ఏపీ ప్రయోజనాల కోసమే జరుగుతోందా అనే అనుమానాలు కలుగుతున్నాయని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు ప్రయత్నాలకు వత్తాసు పలుకుతున్నారని, వారి మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని ఆరోపించారు.